రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. సెటిల్మెంట్లు, ఓటు బ్యాంకులు ఎల్లకాలం కాపాడలేవు. నిన్నటి 3 రాష్ట్రాల బై ఎలక్షన్ రిజల్ట్ ఇదే ప్రూవ్ చేశాయి కూడా. ఢిల్లీ పీఠాన్ని ఏలుతున్న కమలం పార్టీకి సొంత సిట్టింగ్ సీట్లే చేజారిపోయాయి. జీరోగా ఉన్నటువంటి పీకే బీహార్లో ఏకంగా జాతీయ అధ్యక్షుడి సీటునే గెలిచి హీరోగా మారారు. ఇది జెన్జీ సృష్టించిన సునామీనా, ఓటర్లు రాసిన కొత్త చరిత్రనా? ఉప ఎన్నికల ఫలితాలను కేవలం స్థానిక రాజకీయాలుగా చూడలేం. ఇవి ప్రజల మూడ్ను అంచనా వేసే పొలిటికల్ థర్మామీటర్స్. జెన్జీ దెబ్బ ఎలా ఉంటుందో నిన్నటి ఉప ఎన్నిక ఫలితాలు రుజువు చేశాయి. చేతిలో ఉన్న సిట్టింగ్ సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది కమలం పార్టీ. అసలైన మాస్టర్ స్ట్రోక్ తగిలింది మాత్రం బీహార్లోనే. గత ఎన్నికల్లో కనీసం బోని కొట్టలేక జీరోగా మిగిలిన ప్రశాంత్ కిషోర్ నిన్నటి ఫలితాలతో ఒక్కసారిగా హీరోగా అవతరించారు. 30 ఏళ్ల బీజేపీ కంచుకోటపై పీకే గెలుపు జెండా పాతేశారు. ఈ ఓటమి దశాబ్దాల కులమత సెంటిమెంట్ రాజకీయాలపై పడిన కోలుకోలేని దెబ్బ. అసలే ఓటర్ల లిస్టులోకి కొత్త జెన్జీ ఓటర్లు వచ్చేశారు. పాత రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని జెన్జీ ఓటర్లు ఈ తీర్పుతో తెగేసి చెప్పేశారు. మార్పు కోరుకునే యువత ఆలోచనలను గుర్తించకపోతే ఢిల్లీ దిగ్గజాలైన బోల్తా పడక తప్పదు. బీజేపీకి ఈ ఫలితాలు హెచ్చరిక గంటల? ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ ఆరంభమా, లేక ఇవన్నీ స్థానిక పరిస్థితుల ప్రభావమేనా? ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడుతూ అప్రతిహతంగా 12-13 ఏళ్లుగా ఒక ప్రస్థానం సాగిస్తున్న బీజేపీకి ఒక పెద్ద కుదుపోయి ఈ బంకిపూర్. ఎందుకంటే ఆ బీజేపీ కంచుకోట, ఆ కంచుకోటను బద్దలు కొట్టింది ఇలా ప్రశాంత్ కిషోర్. 3 రాష్ట్రాల ఉప ఎన్నికలు ఒక్కొక్క సీట్లో కూడా ఒక గుజరాత్ తప్ప మిగతా చోట్ల ఓడిపోయింది. అంటే వ్యతిరేకత మొదలైంది, అంటే సెగ మొదలైంది. జాగ్రత్తగా ఉండాలని ఒక హింటే కదా. ఓ పక్క అయోధ్య విరాళాల కుంభకోణం, అది పెద్ద డ్యామేజ్ చేసింది. తర్వాత ఎకాఎకిన అంటే మే నుంచి బీజేపీకి అసలు బాలేనట్టు కొడుతుంది. తర్వాత ఎకాఎకి ఈ సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇది కూడా పెద్ద డ్యామేజ్ చేసింది. ఈ 2 అంశాలని ఆ ఓట్ల రూపంలో వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది, మనకు కనిపిస్తూనే ఉంది ఫలితము. ఇప్పుడు ఈ ఫలితం చూసి బీజేపీ పెద్దలు మదన పడుతుండొచ్చు. ఓహో, యాంటీ ఇన్కంబెన్సీ కూడా తోడైనట్టే కదా. ఇప్పుడు 3 దఫాలుగా వాళ్ళే, ఇప్పుడు 3వ దఫా కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కూడా తోడైంది. వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. యూపీ అంటే బీజేపీకి గుండెకాయ లాంటి యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి. ఇదే నెగిటివ్నెస్ కొనసాగితే బీజేపీ ఇక పతనావస్థ స్టార్ట్ అయితే కాదు, సరిదిద్దుకుంటేనే ముందుకొస్తుంది. ఇదైతే గట్టి హెచ్చరిక. బంకీపూర్దైతే మామూలు హెచ్చరిక కాదు. జన్సురాజ్ పార్టీ అప్పుడు బీహార్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్ని స్థానాలు పోయి డిపాజిట్ గల్లంతైనా కూడా ఒకే ఒక్కడిగా ఎదిగిండు. అది పెద్ద విజయం. అన్ని పోయినా కూడా ఇది ఒక్కటి నిలబెట్టుకొని ఇప్పుడు అసెంబ్లీలో ఒకే ఒక్కడిగా పోతుండు. బీజేపీకి అది అత్యంత పెద్ద దెబ్బ బంకీపురానే అని చెప్పొచ్చు. అయితే కొంత రమాదేవి మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటానంటే అతను పెద్ద స్ట్రాటజిస్ట్ అయి ఉండొచ్చు, చాలామంది ముఖ్యమంత్రిని గెలిపించి ఉండొచ్చు. కానీ అతనికంటే నరేంద్ర మోడీ పెద్ద స్ట్రాటజిస్ట్. అతని స్ట్రాటజీలో ఇతను ఇరుక్కున్నాడా, వీళ్ళ స్ట్రాటజీలోకి వాళ్ళు వచ్చారా, ఇద్దరు అండర్స్టాండింగ్తో ఎన్నికల్లో గెలిచారా అన్న అనుమానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అతను ఎంత వ్యూహకర్త అంటే జనస్వరాజ్ పార్టీ పెట్టి బీహార్ మొత్తం పోటీ చేస్తాడు, ఆయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడు. ఆ వ్యూహం ఏంటి, ఎన్నికల్లో మేము గెలవన్న సంగతి తెలిసి తెలివిగా అప్పుడు మాత్రం పోటీ చేయాలి. ఇప్పుడు కూడా ఎంత తన వ్యూహాన్ని అమలు చేశాడు. బంకీపూర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి నితిన్ నబీన్ ఖాళీ చేసిన స్థానం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేశాడు. ఇక్కడ కూడా వ్యూహం అమలు చేశాడు. అక్కడ కొంత వ్యతిరేకత ఉంది. రెండోది ఆర్జేడీ మీద ఒపీనియన్ లేదు, జేడీయూ కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నేను గెలుస్తాను, తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందని ఇక్కడ వ్యూహాన్ని అమలు చేసి ఆ ఎన్నికలు 34% ఓటింగ్ నమోదైతే అందులో 19,000 మెజార్టీతో అతను గెలిచాడు. అల్టిమేట్గా నేనేమంటానంటే ఇది కూడా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. బీజేపీ అతను కావాలని గెలిపించి రేపొద్దున అతన్ని మళ్ళీ బీజేపీలో కలుపుకున్నా ఆశ్చర్యపోరక్కర్లా. ఎందుకంటే ఇప్పుడున్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం మీద కొంత వ్యతిరేకత ఉంది. బీజేపీ అధిష్టానంలో కూడా నితీష్ కుమార్ తప్పుకుని ఈయన్ని సీఎంని చేసిన తర్వాత నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత నేపథ్యంలో రేపో మాపో ఈ స్ట్రాటజిస్టు ఇతనే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తే. ఈవెన్ గుజరాత్లో నరేంద్ర మోడీ గెలుపుకు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అతని స్ట్రాటజిస్ట్ కాబట్టి ఖచ్చితంగా అతని స్ట్రాటజీస్ని, అతని తెలివితేటలను వాడుకోవాలన్న ఉద్దేశంతో రేపొద్దున ఇతన్ని జన్స్వరాజ్ని బీజేపీని విలీనం చేసేసుకుని ఇతన్ని సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఇక్కడ ప్రతి వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి.
ఎస్ మీరు చెప్పింది కూడా అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ 30 సంవత్సరాలుగా ఏకధాటిగా బీజేపీ జెండా ఎగురుతూనే ఉంది. దాంట్లో ఇప్పుడు ఒక్కసారిగా మొన్నసారి ఎలక్షన్స్లో మొత్తం ఓడిపోయారు, డిపాజిట్లు కూడా రాలేదు. ఈసారి ఆయన మీద ఎటువంటి హోప్స్ లేవు. బైపోల్ జరిగినా ఓకే, అక్కడ ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు, స్వయంగా ఆయన ఎలక్షన్స్లో నుంచున్నారు కాబట్టి బైపోల్లో ఒక ఇంత ఇది కనిపించింది. మొత్తం 3 బైపోల్స్ జరిగాయి కదా, ఒక దాంట్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక దాంట్లోనేమో జనసురాజ్ పార్టీ సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ గెలిచారు, ఇంకొకటి మాత్రమే తన ఖాతాలో ఉంచుకుంది బీజేపీ. ఇక్కడ జెన్జీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఏదైతే పిల్లల మీద పిల్లెట్ గన్స్తో అటాక్ చేశారనేది ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆ కానిస్టేబుల్ సంబంధించి గన్తో షూట్ చేశారనేది ఒకటి, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానితో 30 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ ఒకంత వ్యతిరేకత ఇవన్నీ కలిసి అక్కడ జనసురాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకా కూడా ఏదైనా జరగచ్చు. జనసురాజ్ పార్టీ ఒకవేళ ఎలక్షన్స్ టైంలో ఏదైనా లాబింగ్ జరిగినా, ఇప్పుడు ఏదైనా పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్దాం అనుకున్నా, ఏ జరిగినా అసెంబ్లీలో మాత్రం ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ నిజంగానే బీజేపీకి సపోర్టివ్ గా మారితే మనం అనుకున్నటువంటి ఈక్వేషన్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే తను సింగిల్ గా ముందుకెళ్ళి నెక్స్ట్ స్టేట్ అంతా కూడా నేను విస్తరిస్తాననుకుంటే ఆ యొక్క స్ట్రాటజీ వేరే విధంగా కూడా ఉండొచ్చు. ఎస్, బీజేపీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు హెచ్చరిక గంటల. ఎస్, హెచ్చరిక గంటలే అయి ఉండొచ్చు, ఇంకొంత వ్యూహంలో భాగం కూడా అయి ఉండొచ్చు.